తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఇప్పుడు ఎలాగో యాక్టివ్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం. చిరంజీవి గారు మీకు తెలుసు, మీరు దగ్గరుండి చూసిన వ్యక్తి. ఇద్దరు స్వభావాల్లో మీరు గమనించిన తేడాలు ఏంటి సార్ ఒక పొలిటీషియన్గా? ఈయన ఎక్కువ మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరన్నా నిజాయితీగా లేకపోతే ఆయనకి ఇష్టం ఉండదు. చాలామంది చెప్తుండే లేదు లేదు ఆయన వేరే టైపు, అది వేరే టైపు అని అనేవారు. దగ్గరుండి ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన మనసు ఎలాగంటే పనస పంట లాంటిది. చూడ్డానికి ఏదో పనస పళ్ళు ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, కానీ కోస్తే స్వీట్గా ఉంటుంది కదా. వెరీ స్వీటెస్ట్ పర్సన్. కష్టపడిన వాళ్ళు ఎవరు నాకు కనిపిస్తే డెఫినెట్గా ఆయన ఎంకరేజ్ చేస్తారు. అలాగే పేదవాళ్ళకి ఏదైనా కావాలంటే ఇలా జరిగిందని చెప్తే వెంటనే చేస్తారు. లైవ్ ఎగ్జాంపుల్ మీరే, మిమ్మల్ని మానిటర్ చేసి అంటే నన్ను నా ఫేస్ని రికగ్నైజ్ చేయలేకపోయారు, కానీ తర్వాత చాలా చాలా. బట్ కళ్యాణ్ గారితో సెల్యూట్ చేయించుకున్నారు మీరు. ఇప్పుడు ఇంకొక రోజు శ్రీకాకుళంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వాటర్ వల్ల వస్తుందని చెప్పేసి దానికోసం పరామర్శించడానికి బయలుదేరారు. నేను అప్పుడు వైజాగ్లో ఉన్నాను. నా హోటల్లో వచ్చారని తెలిసిన తర్వాత, ఈ గబ్బర్ సింగ్ 2 చేసిన తర్వాత నేను ఆయన వెళ్ళి కలవడానికి వెళ్తే, అప్పటికి నేను ఆర్టిస్ట్ని కొంతమందికి తెలుసు, సెక్యూరిటీ గార్డ్స్, లోకల్ బౌన్సర్స్ వీళ్ళందరూ తెలుసు కాబట్టి, సార్ ఉన్నారు రూమ్లో ఉన్నారు, మీరు ఇక్కడే ఉండండి, ఎదురైతే మాట్లాడండి, రూమ్లో వెళ్ళొద్దు అని చెప్పారు. అలాగే నించున్నాను. వచ్చిన వెంటనే బాగున్నావా అని అడిగారు. ఆయనకి మాత్రమే లిఫ్ట్ పెట్టారు. ఆ లిఫ్ట్లో కమ్ అని చెప్పేసి తీసుకెళ్ళారు. సార్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ వన్ సెల్ఫీ సార్ అని అడిగాను. నేను ఇలాగంటే ఆ మొబైల్ తీసుకుని ఆయనే సెల్ఫీ తీశారు. అది నేను ఇప్పుడు మర్చిపోలేను. తర్వాత అయినా సార్ సైరా నరసింహారెడ్డి ఎలాగో వచ్చింది, అప్పుడు ఏంటి సార్ అది చిరంజీవి గారి త్రూ వచ్చిందండి? లేదండి, అది డైరెక్టర్ ఉన్నారు కదా, డైరెక్టర్ ఆడిషన్స్ అన్నీ చేసేటప్పటికి ఆయన ఫ్రెండ్, నా కామన్ ఫ్రెండ్ అనమాట. సో నీ ఫొటోస్ పంపించి నేను పంపిస్తానంటే ఫొటోస్ పంపించాను. రమ్మన్నారు. వెళ్ళగానే సరే సర్టి పండిని అన్నారు. సర్టి పండిన తర్వాత బనీని పంపమన్నారు. సరే ఓకే ఆ క్యారెక్టర్ ఇచ్చేయండి అని అన్నారు. అంతే, ఫినిష్. సూపర్. ఒక ట్రైబల్ కమ్యూనిటీకి హెడ్. కాకపోతే అది పిక్చర్ మేకింగ్లో ఏంటంటే అవుట్పుట్ 6 hours అవుట్పుట్ వచ్చింది. సో దానివల్ల ఎలాగా ఏది ఎడిట్ చేయాలి అన్నది చాలా కష్టం అయిపోయింది. సో ఈ సీన్స్ ఎడిటింగ్లో వెళ్ళిపోయినాయి. అందులో కూడా నాది వర్కింగ్ డేస్ 100 days అండి. అబ్బా, 100 days 30 days యూరోప్. కాకపోతే ఈ లెంత్ ఎక్కువ అవడం వల్ల ఎడిట్ చేయవలసి వచ్చింది. ఇలాంటివి బాధ వస్తుంది సార్. అంటే ముందు మనకి ఇంటిమేషన్ కూడా ఉండదు కదండి. అందులో రత్నవేలి కెమెరామెన్ గారు ఒక్కొక్క షార్ట్స్ స్పెషల్గా తీసిన తర్వాత నన్ను పిలిచి మానిటర్లో చూడు నీకోసం తీశాను అని కూడా చూపించేవారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి అందరికీ అదిరిపోతుంది, ఇంకా తిరగలేదు అది ఇది అందరికి ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసేవాడిని. తీరా నువ్వేంటి అలా చెప్పావు, నువ్వు ఎక్కడ కనపడలేదు అని అన్నారు. సో అలాగా కొన్ని సందర్భాలు అలా ఉంటాయి, మనం ఏం చేయలేదు. మనకి ఏదైనా సరే ఇది రాసిపెట్టి ఉంటే వస్తుంది. మరి ఇప్పుడు బాబీ గారు, చిరంజీవి గారు ప్రాజెక్ట్ చేస్తున్నారు, మరి ఇద్దరు సన్నిహితులే ఏంటి మరి ఏమైంది? అది వెళ్ళి కలవాలండి డెఫినెట్గా. ఎలాగో బాస్ లీక్ చేస్తాను టైటిల్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. నా ట్విట్టర్ ఫాలో అవ్వండి. యాక్చువల్గా వాల్టైర్ వీరేలా కూడా నేను వెళ్ళి కలిశాను. బాబీ గారిని వెళ్ళి కలిస్తే, సార్ ఇందులో మీకు సూటబుల్ క్యారెక్టర్ ఏమి లేదు సార్, ఇస్తే పెద్దది ఇవ్వాలి అని చెప్పారు. వెళ్ళిపోయాను. తర్వాత ఒక 20 days తర్వాత ఒక మేనేజర్ ఫోన్ చేశారు. సార్ మీకు రేపు ఒక రోజు షూటింగ్ ఉంది, మీరు రావాలి సార్. ఏ మూవీ అండి అయినా చిరంజీవి గారు వాల్టర్ వీరే అన్నాడు. అది లేదని అన్నారు కదా క్యారెక్టర్ నన్ను. ఇది డైరెక్టర్ గారు చెప్పలేదు, బిగ్ బాస్ చెప్పారు మీరే కావాలని నన్ను. అంటే అక్కడ ఒక మీటింగ్ అవుతుంది. కేజీఎఫ్ విలన్ ఒక పక్కన, ప్రకాష్ రాజ్ గారు ఒక పక్కన, మిగతా వాళ్ళందరూ రష్యన్స్, ఫారినర్స్. సో ఆయనకు ఆపోజిట్గా ఉండడానికి ఈయన పెట్టండి అని చెప్పేసి, మరి నాకు తెలీదు. గరుడా గారు ఉంటారు ఆపోజిట్లో, కొంచెం మ్యాచ్ అవ్వాలి ఫ్రేమ్స్ అని చెప్పి ఆయన అయితే కరెక్ట్గా ఉంటుందని సజెస్ట్ చేశారన్న వెంటనే
ఆయన చెప్పారా లేదని నాకు తెలియదు. మేనేజర్ చెప్పడం అలా చెప్పారు. ఇది డైరెక్టర్ గారు, ఎందుకంటే డైరెక్టర్ గారు ఆల్రెడీ నాకు ఫేస్ టు ఫేస్ చెప్పారు, ఇందులో పెద్ద క్యారెక్టర్ ఏం లేదండి, నెక్స్ట్ టైం నేను చూస్తానని అన్నారు. ఇప్పుడు వెళ్ళి కలుస్తారండి. అండ్ మీరు ఐ మీన్ ఎలాగో యూత్ మీద అప్పుడు అరిచారు కదా సార్, కొంచెం కొంచెం ఫైర్ అయ్యారు, యూత్ ఇలా ఉండవాలి అలా ఉండమని కొంచెం అని చెప్పారు. అది కొంచెం ఏంటి సార్, అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ యూత్ని చూస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుందండి? అంటే కొంతమంది బ్యాడ్ హ్యాబిట్కి అలవాటు అయిపోయి డ్రగ్స్, మందు, అంటే రాత్రి 11 o'clock నుంచి మార్నింగ్ 3 o'clock వరకు మీరు తీసుకున్న రెస్ట్లో మీ ఆర్గాన్స్ అన్నీ కూడా తనకు తానే అది రిపేర్లు చేసుకుంటుంది. మీరు ఆ టైంన పాడు చేసి క్లబ్లకు వెళ్ళిపోయి డ్రగ్స్కి అలవాటు అయిపోయి పేరెంట్స్ ఎంత హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని చదివించేసి ఒక మంచి స్థాయికి తీసుకురావాలని అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఇలా చెడిపోవాలి? అదే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, వర్కౌట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను, మీకు ఏ అలవాటు ఉన్నా సరే, నేను అది మీరు అలవాటు చేసుకున్నది తప్పు, అది మీరు అడిక్ట్ చేసుకుంటే అది డబుల్. అలా చేసుకోవద్దు. ఎందుకు అలా పాడైపోతూ ఉంటారు? స్ట్రాంగ్గా ఉండండి. ఒక 1 hour వర్కౌట్ చేసుకోండి, మీ హెల్త్ని కాపాడుకోండి. మీరు అదన్నీ చేయడం వల్ల ఆ ఫీజు, ఇప్పుడు మీరు మెడిసిన్స్కి ఖర్చు పెడతారు, ఒంట్లో బాగలేదంటే డాక్టర్కి ఫీజు కడతారు, అడ్మిట్ అవుతారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, వేలు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇదన్నీ లేకుండా మీరు వర్కౌట్ చేసి ఆ డాక్టర్ ఫీజుకి బదులు ఇక్కడ జిమ్లో ఫీజు కట్టండి, ఒక కోచ్కి ఇవ్వండి, మంచి ఫుడ్ తినండి, మంచి డైట్ తీసుకోండి. నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ఆల్ యూత్స్, ఇవాళ మీ యూత్సే రేపు ఇదంతా చేయవలసిందంతా రేపు మీరే చేయవలసింది. ఫ్యూచర్ అంతా వేలు కాబట్టి ఫ్యూచర్ అంతా మీ చేతిలో ఉంది. మీ ఇంట్లో కాపాడుకోండి, మీ వీధిలో ఉన్న వాళ్ళని కాపాడుకోండి, మీ ఊరిని కాపాడుకోండి, మీ స్టేట్ని కాపాడుకోండి, మీ దేశాన్ని కాపాడుకోండి. అది నేను చెప్తాను. సూపర్ సార్. సార్ ఇప్పుడు డైట్ గురించి ఏమైనా చెప్తారా? సీక్రెట్, మీ డైట్ సీక్రెట్ అంటే లిస్ట్ అన్నారు, లిస్ట్ అంతా కాకపోయినా మార్నింగ్ రాగానే లేగానే హాట్ వాటర్లో ఏంటంటే ఉంటుందంటే దాల్చిన్, లవంగ్, పెప్పర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, జింజర్, 1 లీటర్ వాటర్లో. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.